బైబిల్ ప్రకారం మీ పట్ల దేవునికున్న ప్రణాళిక చాలా అద్భుతమైనది మరియు ఆశీర్వాదకరమైనది. ఈ సందేశాన్ని కొన్ని ముఖ్యమైన వాక్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 1. క్షేమకరమైన ప్రణాళిక. దేవుడు మన గురించి ఎప్పుడూ చెడు ఆలోచించడు. ఆయన ప్రణాళిక ఎల్లప్పుడూ మన మేలు కోసమే ఉంటుంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంకల్పములను నేనెరుగుదును. అవి సమాధానకరమైన సంకల్పములేగాని హానికరమైనవి కావు. మీకు భావికాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి నెరవేరును. ఇర్మియా 29:11. 2. పుట్టకముందే నిర్ణయించబడినది. మనం ఈ భూమి మీదకు రాకముందే మన జీవితం ఎలా ఉండాలో ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. తల్లి గర్భమున నీవు రూపించబడకమునుపే నేను నిన్ను ఎరిగితిని. ఇర్మియా 1:5. 3. మేలు కొరకే సమస్తం. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు లేదా సవాళ్లు కూడా చివరికి మన మేలు కోసమే దేవుడు ఉపయోగిస్తాడు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకై జరుగుచున్నవని ఎరుగుదుము. 4. మార్గదర్శకత్వం. మనకు ఏమి చెయ్యాలో తోచినప్పుడు ఆయనను నమ్ముకుంటే ఆయనే మనకు దారి చూపిస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:5-6. ముఖ్య గమనిక. దేవుని ప్రణాళికను తెలుసుకోవాలంటే ప్రార్థన, బైబిల్ పఠనం మరియు విశ్వాసం అవసరం. ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఆయన ఉద్దేశించిన గొప్ప కార్యాలు నెరవేరుతాయి.